2019 ఎన్నికలకు తీసింటే ముందు కంకర తీసుకొని మా ఇంట్లో అయితే దాచుకోం కదా, తీసుకొని కంకర తీస్తే రోడ్లు వేయడానికి వాడు ఉంటాం మేమేమో, లేకుంటే కంకర తీసుకుపోయి ఇంట్లో దాచిపెట్టుకొని కదా, బంగారం కాదు ఎక్స్పోర్ట్ చేయడానికి, అదేమైనా పెద్ద ఇది ఆ ఎక్స్పోర్ట్ చేసే వస్తువు కాదు. అయినా ఎందుకు పెట్టారు మరి మీ మీద తప్పుడు కేసులు? ఏంటి జస్ట్ purpose ఏంటి? హరాస్మెంట్ అంతే. పార్టీలో రావాలి డీకే అరుణ అని ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు సతాయించారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు ఇంత మద్దతు ఇవ్వలేదు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా వెళ్తామా కాంగ్రెస్ అని? పార్టీ ఇంత స్మాల్ ఒక ఆవగింజంత సపోర్ట్ నాకు చేయలేదు. అంత పెద్ద ఎత్తున వాళ్ళు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నా అసెంబ్లీలో నేను సింగిల్గా ఫైట్ చేసిన నాకు ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు, పార్టీ సపోర్ట్ ఇవ్వలేదు, లీడర్ సపోర్ట్ ఇవ్వలేదు. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో మీరు 15 కోట్లు అడిగారని చెప్పేసి వంశీచంద్రుడు చెప్తుంటాడు, నిజమేనా? అడిగారా? ఆ చిల్లర మనిషి గురించి మాట్లాడడం వేస్ట్ అండి. మోస్ట్ క్యారెక్టర్లెస్ ఫెలో. కానీ మీకు ఆయన ప్రత్యర్థి గురించి మొన్న మాట్లాడడం, మొన్న ఆయన ఎన్నికల్లో గురించి మీకు మాట్లాడ ఆ పేరు ఎత్తడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను అటువంటి వాళ్ళని మాట్లాడితే నా నోరు ఖరాబ్ అయిపోతుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ ప్రత్యర్థి కదా. ఆ ప్రత్యర్థిగా ఉంటే ఉండొచ్చు, ఎవరో కాంగ్రెస్ నుంచి ఎవరెవరు ఉంటారు, ఆయన ఉన్నాడు, అంతకంటే ఏముంటుంది. అంటే ఆయన చెప్తుంటాడు నేను డీకే అన్న కన్నా నేనే సీనియర్ ఆయన ఏంటో ఆయన బతికేంటో, ఆయన పరిస్థితి ఏంటో కల్వకుర్తి ప్రజలను అడిగితే చెప్తారు, మామూలు ప్రజలను అడిగితే చెప్తారు. మామూలు ప్రజలకు తెలుసు, ఏదో టీవీలలో అరిచినంత మాత్రాన తెలంగాణ ప్రజలకు తెలియదు కాబట్టి నేను ఏది మాట్లాడితే నిజమని అనుకుంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఆ నిలబడినటువంటి అభ్యర్థి కథ ఏందో, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏందో, ఆయన కథ ఏందో, ఆయన ఏం చేశాడో, ఎట్లా గెలిచాడో, ఎట్లా వచ్చాడో, ఆడ కల్వకుర్తికి వెళ్ళి ఓ రోజు వీళ్ళు మైక్ తీసుకుని వెళ్ళి అడగని చెప్తారు. ఓకే, మీకు బీజేపీలో టికెట్ కన్ఫర్మ్ కాగానే మీ పార్టీలో సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డి పార్టీ మారిపోయాడు. ఎందుకు? మీకు ఆయనకు ఉన్న గొడవ ఏంటి? అసలు ఏమీ గొడవ లేదు ఆయనకు నాకు. వాళ్ళకంతా ఈర్ష తప్పితే ఇంకేమీ లేదు. ఒక మహిళను చూస్తే అందరికి ఈర్ష. ఒక మహిళ ఈరోజు ఇంత కష్టపడి సింగిల్ హ్యాండెడ్గా ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, అన్ని ఇబ్బందులు కాంగ్రెస్లో ఇబ్బందులు పెడితే ఎదుర్కొన్నా, బీఆర్ఎస్లో బీజేపీలోకి వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా ఇబ్బందులు పెడతా ఉంటే ఎదుర్కొన్నా. ఎక్కడ కూడా ఒకరోజు కూడా నేను చిన్నబుచ్చుకోలేదు. నా స్వతహాగా నేను పనిచేయాలని దీంతోనే పని చేసుకుంటూ ముందుకెళ్ళా. సో జితేందర్ రెడ్డి వాళ్ళు బీజేపీలో ఉన్నప్పుడు చాలా చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా ఒకరోజు నేను ఎక్స్పోజ్ అవ్వలేదు. పార్టీ బలోపేతం కావాలి, పార్టీలో ఈ ఉండొద్దు, ఇట్లాంటివి డిఫరెన్సెస్ ఉండొద్దు, నేను పార్టీ కోసం పనిచేయాలని చెప్పి పనిచేసా. ఈ రోజు వాళ్ళ గురించి ఒక్కరోజు ఎక్కడ మాట మాట్లాడలేదు. కానీ ఆయన కూడా కొంత జాతీయ స్థాయిలో నాయకుడు. ఎందుకు మీకు టికెట్ రాగానే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? జాతీయ స్థాయిలో నాయకుడు అయిండొచ్చు కానీ పార్లమెంటు స్థాయిలో నాయకుడిగా ఆయన రోజు గుర్తింపబడలేదు. ఆయనకు పొజిషన్ వచ్చింది కాబట్టి ఎంపీగా గుర్తించబడ్డాడు తప్ప వారికి కూడా ప్రజలతో ఎలాంటి సంబంధాలు కానీ, ప్రజలతో మమేకమై కానీ, జిల్లా కోసం కానీ, పార్లమెంటు కోసం కానీ వారు చేసినటువంటి ఇవేమీ లేవు జిల్లాలో చెప్పుకోవడానికి కూడా. 23లో అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ అబ్బాయి కొడుకు మిథున్ రెడ్డి పోటీ చేశాడు. మిథున్ రెడ్డి పోటీ చేసినప్పుడు మీరు మనస్ఫూర్తిగా సహకరించలేదు అన్న కోపంతో ఆయన వెళ్ళిపోయాడని చెప్పేసి అంటారు. నిజమేనా? మీరు మనస్ఫూర్తిగా సహకరించారు ఆయనకి? అది మనసున్న వాళ్ళకే తెలియాలి మనస్ఫూర్తిగా సహకరించిందా లేదా. వాళ్ళు కంటెస్ట్ చేసిన టికెట్ ఇచ్చిన తర్వాత, ఆ టికెట్ పార్టీ డిసైడ్ చేసిన తర్వాత కూడా యాక్చువల్గా అసెంబ్లీ కూడా నేను అడిగా, మహబూబ్నగర్ అసెంబ్లీ జితేందర్ రెడ్డి గారు నేను చేస్తానన్నారు. తర్వాత కొడుకు ఇచ్చారు టికెట్. ఆయన నా కొడుకు కావాలా లేకపోతే పార్టీ వదిలిపెడతాను అప్పుడే బెదిరించాడు. సరే పార్టీ వదిలిపెట్టిపోతాడనే బెదిరింపులు సైడ్ నుంచి పంపిస్తే సరే ఆయన కొడుకు ఇచ్చారు టికెట్. అయినా పెద్ద మనసుతో నేను పని చేశాను, నేను పార్లమెంట్కి పోటీ చేస్తే అసెంబ్లీకి చేయనని చెప్పా. నేను మహబూబ్నగర్ నుంచే చేద్దాం అనుకున్నాను, మహబూబ్నగర్లోనే 100% గెలుస్తాను, ఈ పార్లమెంట్లో చేయదలుచుకున్నా, ఈ పార్లమెంట్లో నేను ఉండదలుచుకున్నా కాబట్టి నేను అసెంబ్లీకి పోటీ చేయనని చెప్పిన తర్వాత టికెట్ ఇచ్చారు. ఆ టికెట్ అసెంబ్లీ పోటీ చేసి వాళ్ళు నన్ను ఏం పిలవలేదు, క్యాంపెయిన్ కూడా పిలవలేదు. వాళ్ళు క్యాంపెయిన్ పిలవకపోయినా నేనే ఫోన్ చేసి వస్తున్నానని అడిగి మళ్ళీ చెప్పకపోతే మళ్ళీ నేనే చెప్పి నేనే అడిగి టైం తీసుకొని వెళ్ళి కలిసి ఇష్యూస్ ఏమీ లేవు. అంటే క్రెడిట్ ఏందో ఐ డోంట్ నో వాళ్ళ మనసులో ఏముందో మనకు అర్థం కాదు కదా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.